ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారు కదా? తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. క్రీస్తు పేరిట మీకు సమాధానం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మనందరికీ బాగా తెలుసు, కొద్ది రోజుల క్రితం మరి హతసాక్షి అయినటువంటి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు మరణించడం జరిగింది. ఇది హత్య లేకపోతే యాక్సిడెంటా అనేది చాలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అయితే చాలా అనుమానాస్పదమైనటువంటి సంఘటనలు ఆ యొక్క యాక్సిడెంట్లో అనగా ఆ యొక్క హత్యలో చోటు చేసుకున్నాయి. ఆ మృతదేహాన్ని మనం చూసినప్పుడు చాలా రకాలుగా అనుమానాలు వస్తున్నాయి. యావత్ ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నారు, ఇది హత్య అని. కొంతమంది ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించినప్పటికీ చాలామంది క్రైస్తవులందరూ కూడా ఇది హత్య అని చాలామంది మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. ఇంతకీ టీవీ ఫుటేజెస్లో కానీ లేకపోతే సీసీటీవీ ఫుటేజెస్లో, తరువాత ఆర్టీఐ ఛానల్స్లో కానీ కొన్ని ఛానల్స్లో అనేక రకాలుగా చూపిస్తున్నారు. ఆయన మద్యం తీసుకున్నారని, మద్యాన్ని కొనుగోలు చేశారని, తర్వాత ఆయన మద్యం తాగి ఇన్నిసార్లు పడిపోతున్నారని, అక్కడ పడిపోయాడు ఇక్కడ పడిపోయాడని అనేక రకాలుగా సీసీటీవీ ఫుటేజెస్ చూపిస్తున్నారు. సరే, నేనేమనేది ఏంటంటే, ఆయన డ్రింక్ చేశాడా, డ్రింక్ చేయలేదా, ఆయన మద్యం బాటిల్ కొన్నాడా కొనలేదా అనేది ఇష్యూ కాదు, అది తర్వాత చూద్దాం. కానీ ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడా లేకపోతే ఆయన ఎవరైనా చంపారా? అదేమో చూడడానికి చిన్న గోతిలాగే ఉంది, జస్ట్ అడుగులోనే ఉంది. అది జస్ట్ ఒక 1, 2, 3 అలా ఉంటుందేమో నాకు తెలిసి, ఒక 3 అడుగులు. ఆ 3 అడుగుల గోతిలో పడిపోతేనే చనిపోతారా? అదొకటి. తర్వాత ఎన్నో అనుమానాలు ఫస్ట్ నుంచి అడుగుతున్నవే, ఇవన్నీ తెలియనివేం కావు. కానీ దీన్ని ఎందుకు బయటికి రానివ్వట్లేదు? దీని వెనకమాల ఎవరున్నారు? అసలు ఛానల్స్ అమ్ముడు పోవడం ఏంది? సీసీటీవీ ఫుటేజెస్లో ఎవరెవరో ఫేసులు మార్పింగ్ చేసుకొని చూపించడం ఏంటి? అసలు దీనికి వెనకమాల ఎవరున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత గందరగోళం సృష్టిస్తున్నారు? అసలు చనిపోయింది ఒక వ్యక్తి అనుకోండి. ఫస్ట్ అతనికి మతం పొలమొద్దు, ఆయన కులం పొలమొద్దు, ఆయన ఒక పాస్టర్ అనే ట్యాగ్ వేయకండి. ఫస్ట్ ఆయన ఒక మానవుడు, మంచిగా బ్రతికినటువంటి ఒక వ్యక్తి, ఆయన ఎవరికి కూడా హాని చేయనటువంటి వ్యక్తి. అంత మంచి వ్యక్తి సమాజంలో చనిపోయినప్పుడు మీ వంతుగా మీరు అనగా సంఘీభావం తెలియజేయాలి. అలాంటిది వదిలిపెట్టేసి హేళనగా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ తూలనాడుతూ ఆయన్ని భయంకరంగా విమర్శిస్తూ తాగుబోతు అనే ఒక విమర్శ వేస్తూ ఈరోజు పాస్టర్స్ అందరి మీద తాగుబోతులు అనే ఒక ట్యాగ్ వేయడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా సృష్టించినా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా, మా కళ్ళతో చూసేంత వరకు ప్రతిదీ కూడా మాస్క్ పెట్టుకున్నదే చూపిస్తారు, మాస్క్లో ఉన్నదే చూపిస్తారు, మార్ఫింగ్ చేసి చూపిస్తున్నారు, మార్ఫింగ్లో ఉన్నదే చూపిస్తారు. కానీ ప్రవీణ్ పగడాల గారు వచ్చి తీసుకున్నారా? అసలుకి ఆయనకు మద్యం కొనేంత అసలు సమయం ఉంటుందా? ఆయన ఎప్పుడు చూడు మీటింగ్స్, వాక్య పరిచర్య, తర్వాత ఆయనకి సోషల్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే ఆ సోషల్ యాక్టివిటీసు, తర్వాత ఆయన కంపెనీకి CEO, ఆయనకి అంత అవసరమే ఉంది. మద్యం తాగేంత టైం ఎక్కడిది ఆయనకి? ఒకవేళ తాగాడే అనుకో, ఆయన ఇంట్లో తాగుతారు, లేకపోతే ఆయనకి రూమ్స్ ఉండవా? రూమ్స్లో కూర్చొని తాగరా? అంత విచ్చలవిడితనంగా డ్రైవ్ చేసుకునే సమయంలో, నైట్ పూట, మార్నింగ్ టైంలో అందరి మధ్యలో తాగేంత అజ్ఞాని కాదు కదా ఆయన. సో ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఇప్పుడు ఎంతమంది అయితే ఈ వీడియోస్ నమ్ముతున్నారో
యావత్ ప్రపంచ క్రైస్తవులారా, అన్నదమ్ములారా, ఎవరు కూడా కలవరపడొద్దు, గందరగోళానికి గురవ్వద్దు. అవి ఫేక్ న్యూస్, ఇది ఫేక్ స్ప్రెడ్ చేస్తున్నారు, అవి నిజం కాదు. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు డ్రింక్ చేయలేదు, ఆయనకు అలవాటు లేదు. ఒకప్పుడు ఆయనకు అలవాటు ఉన్నా కానీ భయంకరమైన డ్రగ్గిస్ట్ అయినప్పటికీ క్రీస్తుని నమ్మిన తరువాత, అనగా సేవకు సమర్పించుకున్న తరువాత ఆయన జీవితంలో మద్యము అనేది ఉండదు. ఎందుకంటే నేను ఈ మాట అంటున్నానంటే, ఎంతోమంది బైబిల్ చేతబట్టిన తర్వాత ఎంతోమంది బ్రతుకులు మార్చిన దేవుడు మనకి సాక్ష్యముగా ఉన్నాడు. బైబిల్ మనకి సాక్ష్యముగా ఉన్నది. అట్లాంటిది ఇంత జ్ఞానముగా వాక్యము బోధించే ఒక దైవజనుణ్ణి ఒక త్రాగుబోతుగా చిత్రీకరించడం చాలా హాస్యాస్పదం. దీనికి కొంతమంది పాస్టర్స్, కొంతమంది విశ్వాసులు దానికి కలిసిపోయి మాట్లాడడం చాలా బాధాకరం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ఫేక్ న్యూసెస్ వచ్చేంత వరకు మీరు నమ్మొద్దు. ఇలా వస్తూనే ఉంటాయి, మీరు నమ్మకండి. ఇన్వెస్టిగేషన్లో పోలీసు వారు తేల్చే సమయం ఉంది. వారు మనకు చూపించినప్పుడు తప్పకుండా మనకి ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే మనం అడుగుదాం, మనం రైస్ చేద్దాం, మన వాయిస్ మనం రైస్ చేసి మనం అడుగుదాం. అడిగినప్పుడు తప్పకుండా వారు మనకు సమాధానాలు చెప్పే అవసరం ఉంది. కనుక ఎవరు కూడా పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు, హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ గారు త్రాగాడు అంటే ఎవరు నమ్మొద్దు, గందరగోళానికి గురవ్వద్దు. ఆయన తాగాడా తాగలేదా అనేది మనకి బాగా తెలుసు, క్రైస్తవులందరికీ మంచిగా తెలుసు. ఎందుకంటే అంత జ్ఞానముగా వాక్యము బోధించేటువంటి ఒక పాస్టరు అలాంటి పనులు చేయరు. ఎందుకంటే మద్యం గురించి కూడా ఎన్నో ప్రసంగాలు చేసుండొచ్చు. సో ఒకవేళ ఇన్ కేస్ తాగినప్పటికీ అట్లా రోడ్ల మీద విచ్చలవిడిగా తాగడని నేను మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. అసలు ఈ కేసు ఎటు పోతుంది, ఎటు నడుస్తుంది, దీని వెనక అసలు ఏం జరుగుతుంది అనంటే, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు రాజకీయ నాయకులు దీని మీద ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తర్వాత మంత్రి లోకేష్ గారు కావచ్చు, తర్వాత ఇలా ఎంతమంది అయితే తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ గారు కావచ్చు, ఎందుకని దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు? తర్వాత కంట్రీ వైడ్గా చూస్తే నరేంద్ర మోడీ గారు ఈ ఇష్యూ మీద ఏపీలో ఇలా జరుగుతుంది, తెలంగాణలో ఇలా జరిగింది, సో మీరెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? దీని వెనక అసలు ఏం జరుగుతుంది? మత రాజకీయాలు ఏమన్నా ఉన్నాయా? మత రాజకీయాల పరంగా ఏమైనా కుట్ర చేశారా? అసలు ఏదైనా జరగబోతుందా? ఒకవేళ ఆయన మీద భయంకరమైన ఇంకేమైనా చిత్రీకరించినా మేము నమ్మం. ఎందుకంటే ఆయన బ్రతికి అలాంటిదో, ఆయన బ్రతికి చూపించాడు, క్రీస్తు మాదిరిగా మాకు చూపించాడు. సో మేము ఒక పాస్టర్ని మేము ఆ రకంగా మేము అలా అనుకోదలుచుకోవట్లేదు. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక్కటి, మాకు న్యాయం కావాలి, వి వాంట్ జస్టిస్. ఎవరైతే పోలీసు వారు ఉన్నారో, ఎవరైతే మీడియా వారు ఉన్నారో, మీడియా ప్రజలు ఉన్నారో, ఇంకా హైందవ సహోదరులు ఉన్నారో, మీరు అనవసరమైన కామెంట్లు చేయొద్దు. ఇప్పటికే భయంకరంగా బూతులాడుతూ, దుర్భాషలాడుతూ భయంకరంగా తిడుతున్నారు పాస్టర్ గారిని, శాపానికి గురవుతారు. దయచేసి మీరు అనొద్దు. ఎందుకంటే కేసును తప్పుదావ పట్టించడానికి భయంకరంగా మాట్లాడుతున్నారు. కొంతమంది హైందవ సహోదరుల్లోనే మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అట్లని ఒక క్రిస్టియన్ సహోదరులు అందరూ మంచోళ్ళని నేను అనట్లా, వారిలో కూడా కొంతమంది ఉన్నారు, ముస్లిం సహోదరుల్లో కొంతమంది ఉన్నారు. అట్లనే ప్రియులరా, మనం ఏం చేయాలంటే వెటకారం మనకొద్దు.
ఏదైనా మాట్లాడితే ముక్కుసూటిగా నీట్గా పద్ధతిగా మాట్లాడాలి, కానీ వెటకారంగా సోషల్ మీడియాలోకి వచ్చి నాకు ఛానల్స్ ఉన్నాయి అని చెప్పి భయంకరంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు. ఏదైనా మాట్లాడితే కొంచెం పద్ధతిగా నీట్గా దుర్భాషలు ఆడకుండా మంచిగా మాట్లాడడం ముందు అది ఉత్తమం. లేకపోతే నాకు కుదరదంటే నేర్చుకొని రా, ముందు నేర్చుకొని వస్తే తర్వాత మాట్లాడవచ్చు. సరే, ఈ హత్య విషయంలో ఇంకా మనం ఏమన్నా మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయా అంటే పోలీసు వారు కంప్లీట్గా చెప్పేంత వరకు మనం విందాం. దీని వెనకాల అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అనేకమైనటువంటి ఆ అనుమానాలతో కూడినటువంటి ఎన్నో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీని వెనకమాల మతపరమైనటువంటి రాజకీయాలు లేకపోలేదు. అసలు వీన్ని ఎవరు హత్య చేసి ఉంటారు? అది ఎవరైనా కావచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, హిందూస్ అయినా అవ్వచ్చు. అసలు ఎవరు టార్గెట్ చేశారు? ముందు మరి ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారో మరి నారా చంద్రబాబు గారు, తర్వాత అట్లాగనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారు, తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారు, ఇట్లా అందరూ రెస్పాండ్ అవుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్లా మీరు కూడా మరి రెస్పాండ్ అవుతూ ఉంటే దీని మీద అనేక విధాలుగా క్రైస్తవులకి మేలు చేసిన వారు అవుతారు. క్రైస్తవ్యం వల్ల ఏం జరిగిపోతుందని ఇలాంటివి ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తిని ప్రేమించే స్వభావం కలిగినటువంటి క్రైస్తవుడు రోడ్డు మీద కుక్క చావు చావాలా? ఒక వ్యక్తిని ప్రేమించండిరా అని చెప్పే ఒక క్రైస్తవుడు, దేవుణ్ణి పరిచయం చేసే ఒక క్రైస్తవుడు, త్రాగుబోతులను మార్చే ఒక క్రైస్తవుడు, వ్యభిచారులను మార్చే ఒక క్రైస్తవుడు, నరహంతకులను మార్చే ఒక క్రైస్తవుడు కుక్క చావు చావాలా? అంటే ఎటుపోతుంది సమాజం? అంటే ఇది భారతదేశం అనేది లౌకిక దేశం అని నేను విన్నాను, సెక్యులర్ కంట్రీ అని నేను విన్నాను. అంటే అంత అబద్ధమేనా? ఇక్కడ అందరూ బ్రతికేది లేదా? మతం వద్దండి, మళ్ళీ క్రైస్తవుడు అని వద్దు, హిందూ వద్దు, లేదా ముస్లిం వద్దు, ఇలాంటివి వద్దు, పాతేద్దాం దీన్ని. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఒక మనిషికి ఇక్కడ స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది. తను నమ్ముకునేటువంటి తాను నమ్ముకునే విశ్వాసాన్ని ప్రకటించుకునే హక్కు రాజ్యాంగం కలిగించింది. ప్రకటించుకుంటున్నాం, చెప్తున్నాం, అంతవరకే. చెప్పకూడదు అని అనడానికి మీకు వీల్లేదు, మీకు ఆ రైట్ ఇవ్వలేదు. మీరు భారతదేశంలో ఉండకూడదని చెప్పేటువంటి అధికారం మీకు ఇవ్వబడలేదు. ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ. ఇక్కడ అన్ని తెగలకు సంబంధించిన వారు ఉంటారు, అన్ని మతాలకు సంబంధించిన వారు ఉంటారు, అన్ని కులాలకు సంబంధించిన వారు ఉంటారు. కాబట్టి మీరు గమనించాలి. తరువాత అసలు ఇది హత్యనా లేకపోతే యాక్సిడెంటా అంటే మరి చూస్తే మరి చాలా ఫుటేజెస్ ప్రకారం చూస్తే ఇది కొంతవరకు యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశారు. బట్ చాలా విషయాల్లో అనుమానాలు ఉన్నాయి. ఇంకా ఎన్ని అనుమానాలంటే చాలా డౌట్స్ ఉన్నాయి క్రైస్తవ సమాజానికి. ఆయన ఒక మద్యపానిగా క్రియేట్ చేసి, ఆయన ఒక తాగుబోతుగా క్రియేట్ చేసి, లోకానికి పాస్టర్స్ అందరూ కూడా త్రాగుబోతులు అనే ఒక ముద్ర వేయడానికి ఇది పూనుకున్నారు. దీని వెనక ఎవరైతే ఉన్నారో దేవుడు విడిచిపెట్టడు. మనుషులు మేము చూడం కదా, మనుషులకు మాకు కనపడదు కదా, కానీ దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి, నేడు అనే రోజు మనకుంది కాబట్టి, రేపు అనే రోజు మీకు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రేపొద్దున మరి ఎవడైతే చంపాడో, ఒకవేళ ఇన్ కేస్ అంటున్నాం, అందుకే ఒకవేళ ఎవడైతే చంపాడో వాడేమి ఈ భూమి మీద ఉండడు కదన్నా, ఈ భూమి మీద ఉండడు కదా. వాడు చావాలా, వాడు చచ్చి మరి ఎటుకట్టు వెళ్ళాలా. ఆ వెళ్ళిన తప్పుడైనా దేవుడి ఎదుట మోకరించాల్సిన రోజు వస్తుంది. అసలు అమ్మగారు ప్రవీణ్ పగడాల గారి వైఫ్ గారు జెస్సికా మేడం గారు, అక్క ఎంత చక్కగా మాట్లాడారు.
నా భర్త ఒకవేళ హత్య చేయబడితే చంపిన వారిని మేము క్షమిస్తున్నాము, ఆయన రివెంజ్ తీర్చుకునే టైప్ కాదు, క్రీస్తు కూడా మాకు అదే నేర్పించాడు అని ఎంత చక్కగా మాట్లాడింది. ఈరోజు హోల్ వరల్డ్ మొత్తానికి నేను చెప్తున్నాను, ఇలాంటి సాక్ష్యము ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వస్తారా? మీ ఇంట్లో వ్యక్తులు ఎవరైనా చనిపోతే ఇలాంటి సాక్ష్యం ఎవరైనా ఇస్తారా? ఇవ్వలేరు కదా. సో అన్నీ కొంచెం మూసుకొని క్లోజ్ చేసుకొని, సో జాగ్రత్తగా నోటి మీద వేలేసుకొని ఏదైనా మాట్లాడితే లాజిక్ పరంగా మాట్లాడదాం. అనవసరమైన వాటిని ట్రెండ్ చేయకుండా, అనవసరమైన వాటిని షేర్ చేయకుండా పోలీసు వారు చెప్పిన దాకా మనం విందాం. మనకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్స్లో అడుగుతూ ఈ ఇష్యూని ఇంకా ఇంతవరకు లాగకుండా ఇంతటితో మనం క్లోజ్ చేద్దాం. తర్వాత ఆయన తాగాడా తాగలేదా అనేది పక్కన పెట్టేయండి. ఆయన చచ్చిపోయాడా చచ్చిపోలేదా, లేకపోతే హత్య చేయబడ్డా, ఇది కావాలి. ఆయన యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఆయన హత్య జరిగిందా, ఆయన తాగాడు ఆయన ఆడ చేశాడు ఈడ చేశాడు, అవన్నీ అనవసరం. అవన్నీ క్రైస్తవులు మేము చూసుకుంటామండి. ఎందుకంటే మేము చూసుకుంటాం, మేము యాక్సెప్ట్ చేస్తామా యాక్సెప్ట్ చేయమా అనేది మాది మేము చూసుకుంటాం. ఆయన మీద మాకు మంచి సాక్ష్యం ఉంది, ఆయన అట్లా చేయడని మాకు నమ్మకం ఉంది. సో మేము తిప్పలు పడతాం. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు ముందు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఆయన తాగాడా తాగలేదా పక్కన పెట్టండి. మాకు అది అవసరం లేదు. ఆయన యాక్సిడెంటా లేకపోతే ఆయన్ని హత్య చేశారా, ఇది మాకు తేల్చాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. అట్లాగనే యావత్ ప్రపంచ క్రైస్తవ అన్నదమ్ములారా, మీరు మాట్లాడండి, మీ గొంతు రైజ్ చేయండి, మీకు అనిపించిన ప్రతి విషయాన్ని తెలియజేయండి. అనగా హేళనగా మాట్లాడొద్దు, ఎవరిని దూషించొద్దు, మీకున్న డౌట్స్ను వ్యక్తపరచండి, ఛానల్స్ ద్వారా తెలియజేసి క్రైస్తవ్యంలో ఒక నూతన చైతన్యాన్ని తీసుకురండి. అందరము ఒకటే. కీర్తనలు 133వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడినట్లు, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అన్నట్లు, ప్రతి క్రైస్తవుడు కదిలే సమయం వచ్చింది. సహోదర భావంతో కదిలే సమయం వచ్చింది. సో పోలీసులు చెప్పేంత వరకు మనం విందాం. జస్ట్ విని మనకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటి పరంగా మాట్లాడదాం, తప్పులేదు. మీరందరూ కూడా స్పందించాలి. ఎవరైతే ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారో, ఎవరైతే ఇలాంటి ఫేక్ న్యూస్ని షేర్ చేస్తున్నారో, దయచేసి ఇలాంటివి ఆపాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా స్పందించాలి దీని విషయంలో. మీకు కూడా బాధ్యత ఉంది. మీరు తొందరగా స్పందిస్తే ఈ ఇష్యూ అంత తొందరగా బయటకు వెళ్తుంది, అంత క్లోజ్ చేయబడుతుంది. సో దయచేసి మీరు స్పందించాలి. మీరు స్పందిస్తే తప్పకుండా ఈ కేసు ముందుకు వెళుతుంది. ఎవరైతే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తర్వాత లోకేష్ గారు, తర్వాత తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ గారు, ఇలా అందరూ కూడా స్పందించి ఈ ఇష్యూ మీద మాట్లాడి ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఇది హత్య యాక్సిడెంటా మాకు తెలియాలి. ఇప్పటికే ఈ కేసు సెన్సేషన్ అయిపోయింది, వరల్డ్ వైడ్ ట్రెండ్ అయిపోయింది, అందరికీ సువార్త వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ హత్య చేయబడినటువంటి ఈ వ్యక్తి ఎవరైనా, అసలు ఈయన పాస్టర్ అంతా, అసలు ఈయన ఏం చెప్పాడు, ఈయన జీవిత చరిత్ర ఏంది అని చాలా వరకు హైందవ సహోదరులు, అలాగే పాస్టర్ గారు ఎవరో కూడా తెలియని వారికి కూడా తెలుసుకున్నారు. తద్వారా దేవుని సువార్త అందరికీ వెళ్ళిందని నేను భావిస్తున్నాను. ఆయన హతసాక్షుల లిస్టులో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లనే ఒకంత బాధ కూడా ఉంది. ఒక డైనమిక్ స్పీకర్ని, అలాగే ఒక మంచి వక్తని మేము కోల్పోయామని ఒక బాధ ఉంది. కానీ మాకంటే ముందుగా దేవుని దగ్గరికి చేరుకొని దేవుని యొక్క కృపను పొందుకుంటున్నాడని, చక్కగా హతసాక్షుల లిస్టులో చేర్చబడ్డాడని, ముందు వరుసలో ఉన్నాడని చాలా సంతోషముగా కూడా ఉంది. సరే, ఇక జరిగేదేదో జరిగిపోతుంది, దేవుడు అలా జరిగిస్తున్నాడు. సరే, మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎవరు కూడా ఏమి నమ్మొద్దు.
టీవీ ఫుటేజెస్లో చూపించాయి, ఛానల్స్లో చూపించాయి. అది ఏది కరెక్ట్ అనేది ఆయన మీద వచ్చే నెగిటివ్ న్యూస్ని నమ్మొద్దు, ప్లీజ్ నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు అలాగనే చిత్రీకరిస్తారు. పాస్టర్ గారు ఏంటనేది మనకు తెలుసు. ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించాడో ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో దాన్ని బట్టి మనం నమ్ముదాం, క్రీస్తుని బట్టి మనం నమ్ముదాం. తప్పకుండా పాస్టర్ గారు అలా చేయరు. సో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు పేరిట తెలియజేస్తున్నాను.